అయితే అదేలెండి. అందరూ చాలా రోజులవుతుంది ఆయన లేకపోయినా కానీ, ఇప్పటికి చాలామంది మాట్లాడుకుంటా ఉంటారు. అందుకని అతను ఒక కేస్ స్టడీ అయిపోయాడు. ఆ! అంటే అదే నా బాధ. ఇలాంటి రాంగ్ రీజన్‌కి అవ్వకూడదని. హ్మ్. అందుకు కోపం నాకు. హ్మ్. ఇది 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 చాలా తప్పు రీజన్. అతను ఆ పని చేయకుండా ఉంటే అసలు ఇవాళ నిజంగా మార్నింగ్ షో సేమ్ ఫస్ట్ టైం రిలీజ్ అప్పుడు అతను నేను కలిసి చూసాం. హ్మ్. ఇటు పక్కన సునీలు, ఈ పక్కన ఉదయ్ కిరణ్, ఇంకా నా ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి విజయవాడలో హ్మ్. ఇక్కడ నుంచి కారులో విజయవాడ వెళ్ళి పొద్దున్నే హ్మ్. మార్నింగ్ షోకి వెళ్ళి మేము శ్రీరామ్ సినిమా అలాగే చూసాం, మనసంతా నువ్వే అలాగే చూసాం. హ్మ్. శ్రీరామ్ అప్పుడు సునీల్ గారు రాలేదు, హ్మ్. మనసంతా నువ్వే సునీల్ కూడా వచ్చాడు. సునీల్ ఉదయ్ కలిసి ఒక కారులో వచ్చారు. హ్మ్. మేమందరం కలిసి విజయవాడలో మార్నింగ్ షో చూసాం. అలా నా పక్కన నా చేయి పట్టేసుకుని 2 సీక్వెన్స్లో భయం అతనికి, థియేటర్లో ఓ అని అరుస్తారేమో అని. హుహు. నేను తెగ భయపెట్టేవాడిని. విజయవాడలో ఆడియన్స్ స్క్రీన్ మీద ఉండగానే ట్రోల్ చేస్తారు నచ్చకపోతే, హ్మ్. థియేటర్ బయటకు వచ్చే వరకు కూడా ఆగరు, థియేటర్లోనే గోల్ గోల్ చేస్తారు అసలు సినిమా నచ్చకపోతే అని. తనకి మనసం తను వెళ్ళి 2 ఎపిసోడ్లు భయం. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే నేను మంగళారతి పాడితే యాక్సెప్ట్ చేస్తారా, ఆ! నవ్వుతారు. ఆహా! ఆ ఎపిసోడ్‌కి భయపడ్డాడా? రెండోది నువ్వు నేనులో మీ పెద్దవాళ్ళు ఉన్నారే అని నేను చాలా ఎమోషనల్గా బెదిరిస్తే దానికి థియేటర్లో నవ్వేశారు. ఆ ఎమోషన్ పనలేదు, నన్ను ట్రోల్ చేశారు. ఇందులోనేమో చిన్నప్పుడే కొడదాం అనుకున్నాను, అమ్మ అడ్డొచ్చింది, పెద్దయ్యాక కొడదాం అంటే చెల్లి అడ్డొచ్చింది, బతికిపోయావు అని చెప్తాడు. తనిఖీల భరణి గారితో డైలాగ్. తనికెళ్ళ భరణి గారితో ఇది రిసీవ్ చేసుకుంటారా నా నుంచి, హ్మ్. నేను కొడతానంటే నవ్వుతారేమో హ్మ్. అని భయం. ఈ 2 సీక్వెన్స్లో ఇలా గట్టిగా నొక్కిపట్టే ఓకే. నాకు ఇప్పుడు అతను ఈ ఈ- ఈ పిచ్చి పని కనుక చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి మేము ఈ రీ రిలీజ్ని సరదాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం కదా. అవును. మళ్ళీ అలా కూర్చుని చూడటాన్ని మిస్ అవుతాను నేను డెఫినెట్గా. Yes. ఇప్పుడు ఆ టెన్షన్ ఉండదు కదా, ఇది యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అని టెన్షన్ లేకుండా సినిమా చూసి వచ్చేసేవాళ్ళం. యెస్. యెస్.